హలో బ్రదర్స్, ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్. ఈ వీడియో మన కోసం చేస్తున్నా, మనందరి కోసం చేస్తున్నా. చాలామంది ఇన్స్టాగ్రామ్ చూసి మన ప్రోగ్రామ్స్ అవి బుక్ చేస్తున్నారు. అవి చాలా జెన్యున్గా జరుగుతున్నాయి అనుకుంటాను, కానీ జెన్యున్గా జరగట్లేదు. ఎందుకంటే దానిలో చాలా స్కాములు జరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడొకడు మోపోయాడు అనమాట. కొత్తగా బజాజ్ ఈఎంఐలో కెమెరా తీసుకోవడం, వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్లలో చేయడం, ఇంత ఇస్తారా అంత ఇస్తారా అని మాట్లాడుకోవడం, ప్రోగ్రామ్ చేయడం చేస్తాను. చేసినా కూడా ఏమవుతుంది, అది అవుట్పుట్ ఇస్తలేరు. ఆ క్లయింట్లను ఇబ్బంది పెడతాను. ఆ క్లయింట్లను ఇబ్బంది పెట్టడం వల్ల ఏమవుతుంది, అందరు ఫోటోగ్రాఫర్స్ మీద పడుతుంది అది. అయితే ఒక పని చేయాలి క్లయింట్లు. మీరు ఫోటోగ్రాఫర్కి ఒక ప్రోగ్రామ్ ఇచ్చేటప్పుడు వాని బయోడేటా తెలుసుకోండి, వాని బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతనే మీరు ఆయనకి ప్రోగ్రామ్ వేయండి. ఫస్ట్ వెళ్ళి వాని స్టూడియో విజిట్ చేయండి. విజిట్ చేసి చూడండి వాడు ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తాడు, ఎట్లా చేస్తాడు, అవుట్పుట్లు ఇస్తాడా ఇస్తలేడా, ప్రతి ఒక్క డీటెయిల్స్ మీరు కనుక్కున్న తర్వాతనే మీరు ఆయనకి అడ్వాన్స్ ఇవ్వండి. అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకోండి. మీరు ఇన్స్టాగ్రామ్లో ఒక 4 ఫోటోలు చూసి, 4 వీడియోలు చూసి అట్రాక్ట్ అయిపోయి మీరు ప్రోగ్రామ్ ఇచ్చారనుకోండి, ఇక మీరు జీవితాంతం ఆయన చుట్టూ తిరుగుతూనే ఉండాలి. వాడు మీకు దొరకడు. స్టూడియో ఉండదు, వాడి అడ్రస్ ఉండదు. ఏదో ఇన్స్టాగ్రామ్ చూశారు, మీరు చూసి ఆయనకు ప్రోగ్రామ్ ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఎట్లా తయారవుతున్నారంటే, కొద్దిమంది వేరే వాళ్ళ ప్రోగ్రామ్ చేస్తారు, కొన్ని ఫొటోస్ తీసుకొని వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో పెడతారు. అవి పెట్టేసరికి మీరు చూడడానికి మీకు అట్రాక్ట్గా కనిపిస్తాయి. కనిపించగానే మీరు ప్రోగ్రామ్ బుక్ చేస్తారు. బుక్ చేయగానే ఏమవుతుంది, వాడు ఎంతో కొంత అడ్వాన్స్ తీసుకుంటాడు. దాని తర్వాత ప్రోగ్రామ్ చేస్తాడు. మీకు ప్రోగ్రాంలో ఏమేమి ఇది పెడతా అది పెడతా అన్నీ చెప్తాడు. దాంట్లో సగానికి సగం పెట్టాడు. ఇబ్బంది ఫేస్ చేయాలి మీరు. అలా రిస్క్ లేకుండా మీరు ఒక పని చేయండి. ఆ ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ స్టూడియో విజిట్ చేయండి, చూడండి. మీకు ఒకవేళ నచ్చింది అనుకుంటే వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వండి, బుక్ చేయండి, బెస్ట్ అవుట్పుట్స్ తీసుకోండి. మీకు పర్ఫెక్ట్గా 100% మీకు వర్క్ కావాలనుకుంటే కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న స్టూడియోలు చాలా ఉన్నాయి హైదరాబాద్లో. విజిట్ చేయండి, స్టూడియోకి వెళ్ళి మాట్లాడేసి మీ ప్రైజ్ ఏందో క్లోజ్ చేసుకోండి. మీ డాటా ఎటు పోదు, ఆ స్టూడియో ఎటు పోదు, వాడు ఎటు పోడు.